ఉంటే అది పడుకున్న సందర్భంలో ఆ పిల్లగాడు ఏడుస్తుంటానంట దానికి డిస్టర్బెన్స్ అయిందంట. ఎందుకు నీ జీవితం నీ బతుకు ఇంత కామంతో కొట్టుకునేటువంటి ఆడదానివి అయితే నేను నిజంగా ఇప్పటికీ చెప్తున్నా, రోడ్డు మీద పోయి నిజంగా అలాంటప్పుడు అంత కామ కోరికలు అంత కామంతో పండాలని ఒక కోరిక ఉన్నప్పుడు పెళ్ళెందుకు చేసుకో. నీ వల్లనే ఈరోజు ఎవరైతే నవీన్ అనే వ్యక్తి దానికి అంత సుఖానికి మరిగి మొగుణ్ణి మర్చిపోయా. అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? రోడ్డు మీద నిలబడిపో. రోజుకు ఒక 100 మంది వస్తారు అంత కామంతో కొట్టుకుని. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. ఈరోజు ముచ్చట ఏంటంటే నిజంగా ఇది చాలా దారుణం అని చెప్పొచ్చు, ఒక కామాంధురాలి కథ అని కూడా చెప్పొచ్చు. సో అంటే సమాజంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అంటే ఉన్నారనే చెప్పొచ్చు. నిజం చెప్పాలంటే ఈ వీడియో ద్వారా నేను చూసినటువంటి విజువల్స్, ఆమె మాట్లాడినటువంటి అంత డేర్నెస్కి నిజంగా ఆ జ్యోతి అనే తల్లి ఒక కన్న కొడుకుని అంత కసాయిగా పచ్చిగా మనం చెప్పుకోవాలంటే ఒక పండడం కోసం, దాని కామ కోరికలు తీర్చడం కోసము నవమాసాలు మోసి 9 నెలలు కన్నటువంటి ఆమె కొడుకునే ఒక మంచానికి వేసి కొట్టి చంపడం జరిగింది. ఇది సిద్దిపేట జిల్లా అయినటువంటి జగదేవ్పూర్ మండలంలోని తీగల్ అనే ఒక విలేజ్లో ఈ దారుణం జరిగిందండి. ఇది జరిగి కూడా నాకు తెలిసి చాలా రోజులు అవుతుంది. ఈ మధ్యలోనే ఇది మీడియాకి రావడం జరిగింది. అంటే తప్పు చేసి కప్పిపుచ్చుకుంది. ఒక తల్లి అనంటే పిల్లలకి చిన్న దెబ్బ తాకినా కూడా తహతహ ఆడిపోతుంది. కొంచెం రక్తం కనిపిస్తున్నా నా కొడుకుకి ఏమైందో, నా బిడ్డకి ఏమైందో అని తపన పడేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. ఈ సిగ్గులేని ఆడది నిజంగా అసలు దీన్ని వాళ్ళ పేరెంట్స్ ఎట్లా పెంచిర్రో కానీ అసలు నిజంగా ఇది ఆడవాళ్ళకే దరిద్రమైనటువంటి ఒక మచ్చ తెచ్చినటువంటి లేడీ కిలాడి జ్యోతి అని చెప్పొచ్చు. నిజంగా అలాంటప్పుడు అంత కామ కోరికలు అంత కామంతో పండాలని ఒక కోరిక ఉన్నప్పుడు పెళ్ళెందుకు చేసుకోవాలండి? చిన్న పిల్లగాడు అంటే వాడికి ఏమీ తెలియదు. 2 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ పిల్లగాడికి అమ్మ పాలిస్తే అమ్మ పెట్టే అన్నము, వాడు ఆడుకునే ఆటలు తప్పితే వాడికి వేరే ప్రపంచమే తెలియదు అసలు. అలాంటి కొడుకుని ఒక ప్రియుడు కోసం అంత దారుణంగా గంత సెక్స్ పిచ్చున్న ఆడదనంటే నిజంగా జ్యోతినే చెప్పొచ్చండి. ఆ టైంలో ఆ పిల్లగాడంట ఏడుస్తూ ఉంటే అది పడుకున్న సందర్భంలో ఆ పిల్లగాడు ఏడుస్తుంటానంట దానికి డిస్టర్బెన్స్ అయిందంట. ఎందుకు నీ జీవితం నీ బతుకు జడ. అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? రోడ్డు మీద నిలబడిపో. రోజుకు ఒక 100 మంది వస్తారు అంత కామంతో కొట్టుకునే ఆడదానివి అయితే. నేను ఇంత దారుణంగా ఎందుకు మాట్లాడుతున్నా మీరు కింద కామెంట్స్ కూడా పెట్టొచ్చు. నాకు చాలా బాధ అనిపించిందండి. ఆ చిన్న పిల్లగాడు 2 సంవత్సరాల పిల్లగానికి ఏం తెలుసండి? అంతగానము పిల్లల్ని ఎందుకు కనడం? మరి పెళ్ళిళ్ళు చేసుకోవడం ఒక ఎత్తు అయితే, పిల్లలు కనడం వల్ల మీరు రోడ్డు మీద పడేస్తున్నారు. కొందరైతే కని అమ్ముకుంటున్నారు, చంపుతున్నారు. సరే నీకు భర్తతోని ఏదమ్మా ఇబ్బంది అయిందంటే మంచిగా అరేంజ్ మ్యారేజే చేసుకున్నారు కదా. సో స్వామి అనే వ్యక్తిని ఈమె 5 సంవత్సరాల క్రితమో 6 సంవత్సరాల క్రితమో వీళ్ళ పెళ్లి చేసుకోవడం జరిగిందంట. ఆ లవ్ వీళ్ళకి ఎప్పటి నుండో వీళ్ళు సీనియర్ అంట. ఈ అమ్మాయికి అంటే జ్యోతి అనే ఈ ఆడదానికి ఈ పతిత్తుకు ఆ నవీన్ గాడు అనే వ్యక్తితోని ముందుగానే రాసలీలలు ఉన్నాయని తెలుసుకోలేదు పాపం. స్వామి పెళ్లి చేసుకున్నాడు, కళ్ళు మూసుకొని వచ్చిన సంబంధం మంచిదే, అమ్మాయి మంచిదే కావచ్చు అనుకొని కూడా అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టున్నాడు. 6 సంవత్సరాల పాప కూడా ఉందంట. సిగ్గుశనం పెట్టలేదా? రేపో మాపో నీ పెద్దదైపోతుంది. ఏమనుకుంటారు సమాజము? అంత పెద్ద పిల్లని పెట్టుకొని 2 సంవత్సరాల పిల్లగాన్ని పెట్టుకొని ఇంకొకరితో పంటున్నావంటే నువ్వేం ఆడదానివి? నీ బతుకు దొరువు కోసమే కదా, నీ ఇంటి సుఖం కోసమే కదా, నువ్వు బాగుపడాలనే కదా, నీకు మంచి మంచి చీరలు కట్టుకోవాలి, మంచి మంచి నగలు ఇవ్వాలి, నీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి స్వామి కార్ డ్రైవర్గా పనిచేస్తాడంట. సిద్దిపేటలో వాళ్ళు అక్కడ వదిలేసి కోళ్ళపారాలు ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతోని మొత్తము
అంటే వీళ్ళ ఆవిడతోని కీసరలకు వచ్చినట్టు ఫస్ట్ అల్వాల్లో ఉండనంట. అల్వాల్లో మరి ఏం భాగవతం చేసి ఏం పెట్టిందో మనకు తెలియదు కానీ తర్వాత కీసరలకు వెళ్ళి చీరాల దగ్గర ఉంటున్నారంట వీళ్ళు. తర్వాత ఈమె రెగ్యులర్గా ఈయన రావడము, నవీన్ అనే వ్యక్తి రావడము పోవడము ఇలా జరుగుతూ ఉందంట. అమ్మో ఈమె ఎంత జగట్ కిలాడి అని చెప్పొచ్చు తెలుసా. అయితే వీళ్ళు రెగ్యులర్గా రోజు అంటే నాకు తెలిసి ఈ నవీన్ గాడు పని పాట చెయ్యని ఒక దౌర్భాగ్యుడు అని చెప్పొచ్చు. వానికి పెళ్ళయిందో కాలేదో వాడు ఏందో మరి ఏందో ఆడు లేబర్ విధవనా లేకపోతే వాడు చదువుకున్నాడా వాడు ఇంకేందో అనేది అయితే నాకైతే తెలియదండి, క్లియర్గా చెప్తున్నా. రోజు దీని ఇంటికి పోవాలి, జ్యోతి ఇంటికి పోవాలి, కొంగు పట్టుకొని తిరగాలి, సరసార ఆడాలి, పండాలి, అడ్డొచ్చిన పిల్లగాన్ని లేపేసేయాలి. ఇది వాళ్ళ టార్గెట్. ఫస్ట్ వాళ్ళ ఆయనను లేపిద్దామని టార్గెట్ పెట్టుకున్నటువంటి వ్యక్తులు తర్వాత బాబుని లేపేసారు. ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తుంది వీళ్ళ హస్బెండ్ ఎవరైతే జ్యోతి వాళ్ళ హస్బెండ్ స్వామి గారికి ఒక కార్ డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి అతనికి జీపీఎస్ అనేది ఆ కారు కింద పెట్టడం ఎక్కడో పెట్టడం జరిగిందంట. అంటే వాళ్ళ హస్బెండ్ పొద్దున ఎప్పుడో లేసి 11ంటికో 10ంటికో కారు బతుకు తెరువు కోసం నడపాలి కదా. మరొక ఆడపిల్ల ఉంది, ఒక మగపిల్లడు. ఇదంటే ఇంట్లో కూర్చొని బర్రెగించినట్టుగా బర్రె తిన్నట్టు తినుకుంటా మనతో పంటుంది. దానికి ఏం తెలుస్తుంది? ఇంట్లో ఏసీలో ఫ్యాన్ల కింద దర్జాగా టీవీ రూమ్ వాళ్ళు ఒత్తుకోవడం, ఇంత అండుకోవడం, తినడం, లేకపోతే పార్సల్ పెట్టుకోవడం, తినడం, ఇదే వాడు తెస్తాడు తింటాడు కావచ్చు. ఈమె ఇష్టం ఉన్నట్టుగా ఈమె ఇష్ట రామరాజ్యాలు ఏలింది మొత్తానికి. సో ఆ సందర్భంలో వీళ్ళ రొమాంటిక్ చేసేటువంటి ఆ సందర్భంలో కన్న కొడుకు అడ్డస్తున్నాడు అని చెప్పేసి మంచానికేసి కొట్టి తన్నిండ్లంట అండి. ఎంత దారుణం అది. చిన్న పిల్లగాడు 2 సంవత్సరాల అబ్బాయిని వాడు ఎంత లోపట ఏడ్చుంటాడో. మా అమ్మనే నన్ను ఇట్లా చేస్తుంది, మా అమ్మనేనా అసలు ఇది. కసాయి తల్లి కూడా ఉంటుందా? ఇన్ని రోజులు మాట్లాడతాం కసాయి తండ్రి కసాయి తండ్రి కసాయి తండ్రి. మరి ఈరోజు తల్లి చేసిన దానికి ఎక్కడ వేయండి? ఎంతమంది వచ్చి మాట్లాడుతున్నారు? ఎక్కడెళ్ళిరు మహిళా సంఘాలు అందరు పోయి? ఒక అబ్బాయికి జరిగితే ఒక న్యాయం కాదు. ఎప్పుడైనా కూడా అబ్బాయికి అమ్మాయికి ఒకే న్యాయంగా మీరందరూ వెళ్ళి అంటే ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఎప్పుడైనా కూడా అబ్బాయిలకే అవుతుందని చెప్పేసి వాళ్ళ ఇంటి ముందు పోయి ధర్నాలు చేయడం కాదు. ఇది అమ్మాయి చేసినటువంటి దరిద్రమైనటువంటి పని కాబట్టి దాని మీద రోడ్డు మీద నిలబెట్టి 4 జరవండి. ఇష్టం లేనప్పుడు ఎందుకండి సంసారాలు చేయడం? ఒక పద్ధతిగా కూర్చొని ఫ్యామిలీలో కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఇది ప్రాబ్లం ఉన్నది, ఇగో నాకు ఇట్లా అవుతుందని చెప్పేసి. అయినా దీనికి చెప్పిన లాభం ఉంది ఆ జ్యోతికి. దానికి పండడమే మదం పిచ్చున్న తర్వాత ఎంతమంది చెప్తే ఏం లాభం అండి? వాడే ఉన్నాడో లేకపోతే ఇంకెవడో ఉన్నాడో. ఆ నవీన్ గాడు నమ్మిండేమో, ఇంకా వానికన్నా ఇంకేమన్నా ఉన్నదో అనిపిస్తుంది. ఇవన్నీ నాకు చూస్తూ ఉంటాను న్యూస్ ఇవన్నీ. ఈ జ్యోతి కిలాడి ఏం చేసిందంటే నిజంగా ఆ అబ్బాయిని మంచానికేసి కొట్టిన తర్వాత చనిపోయిండని వాళ్ళకి ఒక డిక్లరేషన్ వాళ్ళిద్దరు, ఆ ప్రియుడు నవీన్ గాడు ఈ ఆడది ఈ జ్యోతి ఆడది ఏం చేసింది అని అంటే ఆ పిల్లగాడు చనిపోయిండని తెలియడంలో అది ఇంకా భయంలోనూ ఇంకేమన్నా అయిపోతున్న టెన్షన్లో వాళ్ళిద్దరు కలిసి ఈవినింగ్ టైంలో 6ంటికి మంచిగా కారులో పాపను ముందు కూర్చోబెట్టుకొని ఆ పిల్లగాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఇలా జరిగిందని చెప్పేసి ఇట్లా మంచం కిందికి వెళ్ళి పిడిచచ్చి పడిపోవడం వల్ల తర్వాత ఇంకొకటి ఏంటంటే పిడిచచ్చి చచ్చిపోయిందని చెప్పి చెప్పడం జరిగిందంటే ఇంకొకటి చార్జర్ గడ్లను నోట్లో పెట్టుకోవడం వల్ల చనిపోయిందని చెప్పేసి ఒక కథనం అల్లి వాళ్ళను నమ్మించి అక్కడ డాక్టర్స్ కూడా అదే చెప్పారని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ వచ్చేలోపు తీసుకొచ్చి వాళ్ళు అతను నిజంగానే నమ్మిండంట. అంటే అంత నమ్మిచ్చింది కిలాడి ఆడదని చెప్పొచ్చు ఇక్కడ. తర్వాత ఏం చేసింది, వీళ్ళు నిజంగానే జ్యోతి మాటలు నమ్మి సిద్దిపేటలో ఉన్నటువంటి వాళ్ళ విలేజ్కి తీసుకెళ్ళి తీగుళ్ళ గ్రామంలో వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ దహన సంస్కారాలు చేసిన తర్వాత ఆమె మళ్ళీ యథావిధంగా వాళ్ళు హైదరాబాద్కి వచ్చి వాళ్ళ జీవనం సాగిస్తూ ఉంటే అంటే వీళ్ళకి పెళ్ళైనప్పటి నుండి ఎప్పుడు ఈ జ్యోతి కిలాడి ఎప్పుడు చుడిదారులే వేసుకునేదంట. పతిత్తులాగా చుడిదారులు వేసుకొని చాలా పద్ధతిగా ఉండేదంట. తర్వాత ఈమె ఎప్పుడు చీరలు కట్టలేదంట. వాళ్ళ హస్బెండ్ చూసిన టైంలో ఈమె ఎప్పుడు చీరలు కట్టుకోకూడదంట. అప్పటి నుండి చీరలు కట్టుకోవడం పెట్టిందంట. అంటే ఆయనకి ఎందుకో డౌట్ వచ్చిందంట. డౌట్ వచ్చిన తర్వాత ఎందుకు అని చెప్పేసి కొంచెం ఆయన ఏదో డౌట్ మీద వెళ్ళి ఎందుకైనా బెటరే నా కొడుకు నిజంగానే ఇలా చనిపోయిందా లేకపోతే ఎవరైనా చంపిల్లా అని చెప్పేసి ఆయనకు డౌట్ వచ్చిన తర్వాత వాళ్ళ పాపను దగ్గరికి తీసుకొని నాన్న అంటే తమ్ముడు ఆ అబ్బాయి పేరు కూడా రంగా హరికృష్ణ, చనిపోయిన 2 ఇయర్స్ అబ్బాయి పేరు కూడా రంగా హరికృష్ణ. తమ్ముడిని ఎవరన్నా చంపి అంటే మన ఇంటికి ఎవరన్నా వస్తారా నాన్న అని అడిగిన తర్వాత ఆ పాప నాన్న మన ఇంటికి ఒక అంకుల్ వస్తాడు రోజు అని చెప్పేసి ఆ పాప చెప్పడం జరగడం వల్ల అతను ఆ చుట్టుపక్కల ఉన్న ఎవరైతే అక్కడ వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తము ఇళ్ళల దగ్గర ఉన్నటువంటి కొన్ని సీసీ ఫుటేజ్ తీసుకుంటే చాలా క్లియర్గా ఆమె రోజు
ఆయనతో తిరిగేటువంటి ఆ రొమాన్స్, ఆ బండి మీద తిరిగేటువంటి ఆ చక్కర్లు వేసేటువంటి గాల్లో తేలినట్టుగాను వాళ్ళ మొత్తం ఇక ఏమి అడ్డంకులు లేకుండా ప్రశాంతంగా తిరుగుతున్నది. ఎందుకంటే ఈయన పొద్దున 10, 11ంటికి ఆయన తినేసి ఆయనే క్యాబ్ డ్రైవర్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ రాత్రి 12, 1ంటికో ఆర్డర్ల మీద చేసేటువంటివి ఉంటాయి అవన్నీ. ఎప్పుడో వస్తాడు, తింటాడు, పండుకుంటాడు, నా పిల్ల మంచిదే, పిల్లలిద్దరిని మంచిగానే చూసుకుంటుంది కదా అని చెప్పేసి మభ్యపెట్టింది జ్యోతి అనే ఆడది. ఈ లపూటుకం అని చెప్పొచ్చు, దీన్ని లపూటుకం అనే ఆడది ఇది నమ్మకం పెట్టి ఆ పిల్లగాన్ని ఈరోజు చంపేసింది నిజంగా. తర్వాత ఈయన ఏం చేసిండు, ఆ సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత ఆహా ఇదంతా అబద్ధము, ఇదే ప్లాన్ ప్రకారంగా చంపినని చెప్పేసి 13 తారీఖు 6వ నెల 2026న వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏసీపీ చక్రపాణి గారు చాలా క్లియర్గా దీన్ని ఆధ్వర్యంలో తీసుకొని ఆ ఫుటేజ్ని అంత గ్యాదర్ చేసుకొని ఈ పతితో ఆడది మాట్లాడింది వాళ్ళ దగ్గర, డైరెక్ట్గా చెప్పింది అన్నట్టు. నా బ్యాక్ సైడ్ మీకు విజువల్స్ కూడా చూపెడతా. ఆ జ్యోతి మాట్లాడుతుంది, అవును మేమిద్దరమే కలిసి చంపినము అని చెప్పేసి ఎంత అమాయకంగా డ్రామా క్రియేట్ చేసి అన్ని రోజులు కప్పు పుట్టి ఆయనకు డౌట్, ఒకవేళ నిజంగానే డౌట్ రాకపోతే ఈమె ఇలానే వాళ్ళ హస్బెండ్ని స్వామిని నమ్మించి ఇంకా కూడా ప్రియుడితోనే అది గడిపేది. అలా గడిపే ఆడదానివి అయినప్పుడు నువ్వు ఫ్యామిలీలో కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. ఇంత తెగించుకొని ఇంత బరితెగించిన ఆడదానివి, నువ్వు కన్నదానివే, నువ్వు కన్నవు కదా నవమాసాలు మోసి. కన్న తల్లి 9 నెలలు ఎంత కష్టపడి మోస్తారండి. ఒక్కొక్క నెల ఒక్కొక్క భారంగా ఉంటుంది అంటే కొంతమంది చెప్తూ ఉంటే మనం వింటాం. ఎంత అమ్మ జన్మ ఎంత పవిత్రమైనది తెలుసా. నువ్వు కూడా ఒక తల్లికే పుట్టినావు కదా. ఏం చేసినావు ఈరోజు, నీ కొడుకునే ఒక ప్రియుడు మోజులో పడి చంపేసినావు. ఇది ఎంత సమాజానికే నువ్వు వన్నె తెచ్చినటువంటి ఒక సిగ్గుచేటు లేని ఆడదానివి అని చెప్పొచ్చు. ఒకవేళ నిజంగానే మీ ఆయనకి డౌట్ రాకపోతే, స్వామికి డౌట్ రాకపోతే అది చాలా క్లియర్గా మంచిగా ఎగురుకుంటా దిగురుకుంటా మంచిగా పాటలు పాడుకుంటా తందనాలు ఆడుకుంటా తినుకుంటా లైఫ్ను హ్యాపీగా లీడ్ చేసేది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పిల్లి కళ్ళు మూసుకొని పాలు దాయినంత మాత్రాన ఎప్పుడు నిజం బయటపడదన్నది. ఈరోజు కాకపోయినా రేపైనా నిజం బయటపడుతుందని చెప్పేసి ఎప్పటికైనా మాట్లాడుతుంది. పెద్దలు చెప్పినటువంటి సామెతలు ఇవన్నీ నిజంగా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ సమాజంలో. నేను చంపినా చేతులు దులుపుకున్నా వెళ్ళిపోయినా కథ మళ్ళత్తడ వాంతో పండాలి. సిగ్గు లేదా నీకు? నీ మొగుడుతో పండి 2 పిల్లల్ని కన్నప్పుడు ఎక్కడ పోయింది నీ ఇంగిత జ్ఞానం? వాడితో వంటనే నీకు సుఖం, అంత సుఖం ఉందా? అలాంటప్పుడు నీ మొగుని కూర్చోబెట్టుకొని మాట్లాడవచ్చు కదా. స్వామి పాపం పొద్దున పోతే రాత్రి వస్తాడంట. నీకోసమే కష్టపడ్డది, మీ పిల్లల కోసమే కదండి కష్టపడుతున్నది. నిజంగా ఇదైతే చాలా దారుణం అని చెప్పొచ్చు తెలుసా. ఇప్పటికైతే ప్రజెంట్ అయితే నాకు తెలిసిన న్యూస్ ప్రకారంగానైతే ఆమె క్లియర్గా ఒప్పుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళిద్దరిని అంటే ఈమెనైతే ఇప్పటికైతే రిమైండ్ చేయడం జరిగింది. జ్యోతిని వచ్చేసి ఆ రంగా జ్యోతిని, ఆ లేడీ కిలాడిని మాత్రము పోలీస్ వాళ్ళైతే పరారీలోకి అంటే కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. నవీన్ అనే వ్యక్తి, ఆ జ్యోతి ప్రియురాడు ఎవడైతే, ఆ లుచ్చా కొడుకు ఎవరైతే ఆ నవీన్ గాడు ఉన్నాడో, వీనికి సంసారం లేదు, పిల్లలేదు. ఒకరి లైఫ్లా వాళ్ళు మంచిగా ఉన్నటువంటి లైఫ్, చిన్న ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీ అని చెప్తూ ఉంటారు ఎప్పుడైనా. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే చాలు, అది కూడా ఒకరికొకరు తోడుంటారని చెప్పేసి 2 పిల్లల్ని కనడానికి ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటారు. అలాంటిది ఎంత మంచి ఫ్యామిలీ అండి. నీ ఫ్యామిలీలో నువ్వే నిప్పు పోసుకున్నావు, నీ ఫ్యామిలీ నువ్వే కదా ఇప్పుడు ఏమో అంటారు, నువ్వే అంటబెట్టుకున్నావు కదా, నీ కొంగు నువ్వే అంటబెట్టుకున్నావు, నువ్వు తవ్వుకున్న బొందలో నువ్వే పడ్డావు. నేను దొరక అనుకున్నావు కళ్ళు మూసుకొని. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ హస్బెండ్ అంటే ఈమె చీర అదే బట్టలు వేసుకుంటుంది, డ్రెస్లు వేసుకుంటుంది, చీరలు కట్టుకోదని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు కదా. ఆయనకి ఎందుకో డౌట్ వస్తేనంటే ఈరోజు చీర కట్టుకున్నది ఆమె కొంచెం అంటే కొంచెము డిఫరెంట్గా బిహేవ్ చేస్తుందంట, ఎప్పట్లాగా కాకుండా. తెలిసిపోతుంది కదా హస్బెండ్ అండ్ వైఫ్కు ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళ సంసారం చేస్తూ ఉంటే మొగుడు ఎట్లుంటుంది, పెళ్ళాం ఎట్లుంటుంది అనేది అందరికీ తెలుసు, ఎవరింట్లోనైనా తెలుస్తుంది. వీళ్ళ ఇంట్లో కూడా కొంచెం ఎందుకు ఈమె తేడాగా ప్రవేశిస్తుంది జ్యోతి అని చెప్పేసరికి ఎందుకో డౌట్ వచ్చి ఆయన ఎప్పుడు ఇంట్లో చెక్ చేయని వ్యక్తి ఆ మంచం కింద చెక్ చేసిన అన్ని బీరు సీసాలంట. వాంతో తాగి తందనాలు ఆడింది. అంటే తాగిన మైకంలో చంపిందా, పన్న మైకంలో చంపిందా, అసలు ఎట్లా చంపింది అనేది నిజంగా నాకైతే అసలు చాలా చాలా బాధ అనిపిస్తుందండి. చిన్న పిల్లగాడండి, నాకు నిజంగా మాటలు కూడా రావడం లేదు. ఆ బాబు ఎంత విలబిల కొట్టుకొని చచ్చిపోయిండో అండి. అలాంటప్పుడు ఎందుకు గన్నవే నువ్వు? అసలు సిగ్గులేందానా? ఛీ, నీ తల్లిదండ్రులు ఇదే నేర్పించారా? నిజంగా మీ తల్లిదండ్రులను కూడా అడగాలి. అసలు నా కూతురు ఏం చేస్తుందని కూడా పట్టించుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు వీళ్ళందరూ.
కనీసం ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తున్నారు, ఏమవుతుంది, అసలు ఏమీ లేదు. రోజు మొగుడు పోగానే ప్రియునితో తిరుగుతుందంట అది. నేను ఒక్కటే చెప్తున్నా, ఇలాంటి కామంతో కొట్టుకునే ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకండి. పిల్లల్ని ఇంక అస్సలే కనకండి. పెళ్ళి చేసుకున్నా కూడా మీ జీవితాల కోసం ఒకరి జీవితాన్ని ఎట్లా బలి చేస్తారండి? వాడు రేపు పెద్దవయ్యి వాడు జాబ్ చేసుకొని వాడు ఒక సెటిల్ అయ్యేటోడు కావచ్చు కదా. అసలు నిజంగా జ్యోతి గురించి మాట్లాడాలంటే నాకు సిగ్గుసేట్ అనిపిస్తుంది. ఒక ఆడపిల్లగా నేను చాలా బాధపడుతున్నా. సో మరి నిజంగా 13 తారీఖు 6వ నెల 2026లో జరిగింది. మే 29 రోజు ఈ విషయం బయటకు వచ్చింది. అంటే ఎంత కప్పిపుచ్చి అప్పటికి కూడా మంచిగా ఆయిల్ పెట్టుకొని జుట్టేసుకొని, నేను ఇప్పుడు జుట్టేసుకున్నా సేమ్ మంచిగా జుట్టేసుకుంది. నాకు ఏం తెలియని పతిత్తును, నాకు అసలు ఏం సంబంధం లేదు ఇంట్లో. ఎవరో అంటే నిజంగానే షాక్ కొట్టింది. నా కొడుకుకి అన్నట్టు అంత డ్రామా క్రియేట్ చేసింది. ఇది ఒక సినిమా. లిటరల్గా చెప్పాలంటే ఆ రంగాజ్యోతి చేసిన అదొక సినిమా అని చెప్పొచ్చు. అంటే సీరియస్గా అదొక సినిమానే. అదంతా ఇట్లా ఇట్లా తిరుగుతూ ఉంది. నాకైతే ఆ సబ్జెక్టు వింటూ ఉంటే ఆమె మొత్తము ఆ నవీన్ గాంతో కలిసి అయితే మొత్తం సినిమా చేద్దాం అనుకునేది. బాగా సినిమాలు చూసిరేమో ఇద్దరు నాకు తెలిసి. బాగా స్కెచ్ చేసిరు. ఫస్ట్ స్వామి గారికి స్కెచ్ చేసిరు. ఆయనది కుదరలేదు. ఎందుకంటే ఆయన పొద్దున ఎప్పుడో పోతారు, రాత్రి ఎప్పుడో వస్తారు. ఆయనని చంపడానికి లేదు. మొత్తానికి ఆయన కారుకు జీపీఎస్ పెట్టిరు. ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు పోతాడు, ఏం చేస్తాడు అని చెప్పేసి అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాడు. అయినా ఈ నవీన్ గానికి సిగ్గుశరం లజ్జ ఏమన్నా ఉందా? మనిషివేనారా నువ్వు? నీ అమ్మకు పుట్టినోడివి అయితే నీకు కొంచెమన్నా ఇంగితగానే ఉండాలి కదా. నీ ఇంట్లో కూడా అక్క చెల్లెలు ఉంటారు కదా. నీకు పెళ్ళైందో లేమో నాకు తెలియదు కానీ ఒకవేళ నీ పెళ్ళాం కూడా వేరే టోన్తో అంటే నువ్వు ఇదే చేస్తావా? అంటే వాళ్ళది ఒక కుటుంబంలోకి వెళ్ళి నువ్వు ఎందుకు ఇట్లా నాశనం చేసిన వాళ్ళ ఫ్యామిలీని? నీ వల్లనే ఈరోజు ఎవరైతే నవీన్ అనే వ్యక్తి దానికి అంత సుఖానికి మరిగి మొగుడిని మర్చిపోయే అంత సుఖంలోకి వెళ్ళిపోయి కన్న బిడ్డనే చంపిందంటే దాన్ని ఏమని మాట్లాడతారండి? ఇంకా నేను ఇంత పచ్చిగా మాట్లాడుతున్నాను కాదు, నాకు చాలా బాధేస్తుంది ఆ సంఘటన వింటుంటే. ఇంకా నయ్యం 6 సంవత్సరాలు ఉన్న పాపను ఏం చెయ్యలే. దయచేసి నిజంగా ఇది ఆ పాపం ఎక్కడుందో ఆ పిల్ల, పండుకుందో లేకపోతే ఉన్న చుట్టుపక్కల ఉన్నదో నాకు తెలియదు, ఆడుకోవడానికి పోయిందో నాకు ఇంకా ఆ విషయం నాకు తెలియదు. కానీ పడుకున్న పిల్లగాడు ఏడవడా అండి? పాల కోసం ఏడుస్తారు. ఆ పిల్లగాడు ఏదో నిద్రలో ఏడుస్తూ ఉంటారు చిన్నపిల్లలు. దానికి అడ్డొచ్చిందని చంపిందంట. ఇంత కామంతో కొట్టుకుంటున్న ఆ జ్యోతికి ఏం చెప్పాలండి? నేను ఇంకా ఎంత చెప్పినా కూడా వేస్ట్. నేను సీరియస్గా చెప్తున్నా. ఇలాంటి వాళ్ళను నడి రోడ్డు మీద ఉరిదీసినా కూడా పర్లేదు. జ్యోతి అనే వ్యక్తి నా నవీన్ గారిని అయితే నిజంగా రోడ్డు మీద ఉరి తీసి కిరోసిన్ పోసి బండలతో కొట్టినా వేస్ట్. ఆ పిల్లగాడు రాడు. ఆ స్వామి గారైతే ఇప్పుడు నిజంగా ఒక చలనం లేని మనిషి అని చెప్పొచ్చు. కన్న తల్లే కొడుకుని చంపిందంటే ఆయన ఏ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉంటాడు అంటే ఎంత నమ్మకం కొద్దీ నమ్మిండండి. ఇవాళ రేపు ఎవరిని నమ్మేటట్లేదు. ఇటు ఆడోళ్ళని నమ్మేటట్లేదు, మొగోళ్ళని నమ్మేటట్లేదు. అసలు సమాజం ఎటు పోతుందో రోజు రోజుకు తెలియడం లేదు. ప్లీజ్ రిక్వెస్ట్ నేను ఒక్కటే అడుగుతున్న ఏంటంటే జ్యోతికి ఉన్న నవీన్కి ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్ష పడాలి. ఆ బాబు ఎక్కడున్నా కూడా ఆ బాబుకి ఆత్మకి శాంతి కూర్చాలని అయితే నేను మా మీడియా నుండి కోరుకుంటున్నా. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగద్దు. ప్లీజ్ మీరందరూ సర్ది చేసుకోవడానికే చూడండి. ఫ్యామిలీలో గొడవలైనా ఏవైనా కూడా కొంచెం కూర్చొని మాట్లాడుకోండి. పిల్లలు అనేది రేపటి భవిష్యత్తుకి భావి పౌరులు అని చెప్పి చెప్తూ ఉంటారు. మీరు కనడమే కాదండి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంటుందంటే ఎప్పటికీ కూడా వాళ్ళ చెయ్యి మీరు వదిలిపెట్టద్దు. కన్న తల్లి ఏమన్నా కడుపులో పెట్టుకోవడానికే ఇష్టపడుతుంది కానీ మరీ చంపే స్టేజ్లోకి వస్తుంది. మొన్ననోనంట ఫోన్ కొనియలేదని చంపిండంట అమ్మమ్మను నానమ్మను. తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకునంటే ఎక్కడో 4 ఊరేసుకున్నారంట. ఒక అమ్మాయినేమో ఇది స్నానాలు చేస్తూ ఉంటే వీడియోలు తీసిరని చెప్పేసి, ఇవన్నీ నేను చేసిన వీడియోలే. ఆ అమ్మాయి ఆ విజువల్స్ బయట పెడతారన్న భయంతో ఆ పిల్ల చనిపోయింది. ప్రియుడు ప్రేమించిండని చెప్పేసి ఒప్పుకోలేదని చెప్పేసి అది ఏం జరిగిందో ఆ వైష్ణవి అమ్మాయిని చంపారు. అంతకుముందు ఆ వైష్ణవి ప్రెగ్నెంట్తో ఉన్నటువంటి అమ్మాయిని చంపిళ్ళు. తర్వాత చూసుకుంటే కవాడిగూడలో ఆల్రెడీ 1 ఇయర్ నుండి నాకు వద్దని చెప్పేసి ఆ పిల్ల బయటకు వెళ్ళిపోయి ఆ పిల్ల పని ఆ పెళ్లి చేసుకుంటా అంటే కూడా పిలిచి మరి ఆ లిఫ్ట్లోకి వెళ్ళి చంపారు. ఈ విజువల్స్ అన్ని నేను చాలా దగ్గరికి వెళ్ళి చూసిన. అమ్మాయిలమైనా అబ్బాయిలైనా వచ్చి సీతాఫల్ మండిలో జరిగినటువంటి ఎవాన్ ఇష్యూ కూడా ఇవన్నీ చాలా భయంకరంగా. అంటే సమాజం ఎటుపోతుంది రోజు రోజుకు. అసలు ఇదొక చంపినాం తీ పోతాం తీ 3 నెలల తర్వాత వస్తాం తీ పైసలు పెట్టి ఇదే జరుగుతుందండి. చంపినా చంపకపోయినా కూడా ఒక హత్య ఇప్పుడు మేము మర్డర్ చేస్తున్నాం చాలా ప్రీ ప్లాన్డ్గా మొత్తం దానికి స్కెచ్ చేయాలి, సినిమా చూడాలి. ఓకే ఈ సినిమా చూసినామా, ఈ సినిమా లెవెల్లో స్క్రిప్టెడ్ అంతా రాసుకోవాలి, పోవాలి, చంపాలి,
కథం పైసలు జల్లాలా, పైసలు జల్లిన వాళ్ళు జల్లిళ్ళు, లేకపోతే పోతాం 3 నెలలు మంచిగా కూర్చుంటాం, తింటాము. ఎంత కాకపోయినా 3 నెలల తర్వాత ఎవరైనా బయటకు రావాల్సిందే. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, చట్టం ఎప్పుడు ఎవరి చేతిలో ఉండదు. చట్టం ఎవరికి చుట్టం కాదు. తప్పు చేసిన వాళ్ళకి ఇవాళ కాకపోయినా రేపైనా ఖచ్చితంగా కఠినంగా శిక్ష పడుతుంది. ఇదే విధంగా ప్లీజ్ రిక్వెస్ట్, ఎవరైతే ఈ కేసును టేకవర్ చేస్తున్నటువంటి ఏసీపీ చక్రపాణి గారికి మనస్ఫూర్తిగా మీ చేతులెత్తి దండం పెడుతున్నాం. బాబుకు ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేలాగా చూడండి. ఆ జ్యోతిని అండ్ నవీన్ని కఠినంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో తప్పకుండా మీరందరూ కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.